7,25,000 మంది భారతీయులపై ట్రంప్ కొరడ. 18,000 మందిని వెనక్కి పంపించేందుకు సిద్ధమైన జాబితా. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన భారతీయులపై కొరడా గొళ్ళుపేస్తున్నాడు ట్రంప్. రెండోసారి అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కఠిన నిర్ణయాలతో అమెరికా నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్ని మిలిటరీ విమానం C-17లో వెనక్కి పంపించేస్తున్నారు. మొదటి బ్యాచ్గా 205 మంది భారతీయులతో మంగళవారం టెక్సాస్లో బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్ చేరుకోనుంది. అసలు అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయులు ఎందరు? ఈ పరిణామంపై భారత్ ఏమంటోంది? అమెరికా చర్యను ధిక్కరించిన దేశాల పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తే అక్రమంగా అమెరికా వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్ళిపోవాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగానే అధికార యంత్రాంగం చర్యల్ని ముమ్మరం చేసింది. అక్రమ వలసదారుల్ని ఉపేక్షించడం లేదు. సరైన పత్రాలు లేని వారిని లేదా అక్రమ వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను వినియోగిస్తోంది. ట్రంప్ సర్కార్ నిర్ణయం వేలాది భారతీయ పౌరులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికాలో భారత్కు చెందిన అక్రమ వలసదారులు 7,25,000 మంది ఉన్నట్టు అంచనా. వీరిలో 18,000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ 7.25 లక్షల మంది భారతీయుల్లో ఎక్కువ మంది వీసా గడువు పూర్తయిన అక్కడ ఉంటున్న వారే కావడం గమనార్హం. ఎల్పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాల నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను బహిష్కరించి ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ చర్యలు చేపట్టింది. సైనిక విమానాలు ఇప్పటికే గ్వాటెమాలా, పెరు, హుండురాస్లకు వలసదారులను తరలించాయి. సరైన పత్రాలు లేకుండా ఇతర దేశాలకు వలస వెళ్లి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను తిరిగి స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గత నెలలోనే స్పష్టం చేశారు. అమెరికా నుంచి భారత్కు తిరిగి పంపదగిన అక్రమ వలసదారులు ఎందరన్నది ఇంకా ఇతిమితంగా ఖరారు కాలేదన్నారు. మేము ఎప్పుడూ చట్టబద్ధమైన వలసలకే మద్దతు పలుకుతాం. భారతీయుల ప్రతిభా పాఠవాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు, అవకాశాలు లభించాలని కోరుకుంటున్నాం. అక్రమ వలసలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన ఇటీవల వాషింగ్టన్లో వ్యాఖ్యానించారు. మా దేశ పౌరులు ఎవరైనా అక్రమంగా వలస వెళ్ళినట్లు గుర్తిస్తే వారు నిజంగా భారతీయ పౌరులైతే వారిని న్యాయబద్ధంగా తిరిగి స్వీకరించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని ఏ దేశాలను ఎదిరిస్తే ఆంక్షలు తప్పవు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గత వారం మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వలసదారుల్ని బహిష్కరించేందుకు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తే అమెరికా కాంగ్రెస్ ఆంక్షలు విధిస్తుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా వలసదారుల్ని అనుమతించబోమని కొలంబియా తేల్చి చెప్పడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశ ఉత్పత్తులపై 25% సుంకం విధించి ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో కొలంబియా దిగి రాక తప్పలేదు. కొలంబియా వెనక్కి తగ్గి తమ పౌరుల్ని ఆహ్వానించడంతో తిరిగి ఆంక్షల్ని ఎత్తివేసింది. అంతేకాదు మెక్సికో, కెనడాలను సైతం సుంకాలతో భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశాలకు కాస్త ఉపశమనం కల్పించారు. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇవ్వడంతో టారిఫ్ అమలును నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అక్రమ వలసదారులపై కన్నెర చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ బహిష్కరణ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన విదేశీయులను వెనక్కు పంపిస్తున్నారు. దీనికోసం అమెరికా యంత్రాంగం భారీగానే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. పౌర విమానాల్లో కాకుండా ప్రత్యేక సైనిక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తుండటంతో భారీ వ్యయం అవుతున్నట్లు అంచనా. యుఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ ధర కంటే ఎక్కువ కావడం గమనార్హం. C-17 సైనిక విమానంలో మరింత అధిక అవుతున్నట్టు అంచనా. ఈ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ 2 C-17, 2 C-130 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ వినియోగిస్తోంది. C-17 విమానానికి నిర్వహణ ఖర్చు గంటకు $21,000 అంచనా. C-130 ఈ ఎయిర్ క్రాఫ్ట్ $68,000 నుంచి $71,000 ఖర్చు కానుందట. ఈ లెక్కన C-17 విమానం 17 గంటల ప్రయాణానికి $2.52 లక్షల అవుతుండగా C-130E అయితే
$8.16 లక్షల నుంచి $8.52 లక్షల అవుతుంది. ఐసీఈ డైరెక్టర్ టి జాన్సన్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం డిపోర్టేషన్ విమానాల ఖర్చు గంటకు $17,000 పేర్కొన్నారు. 135 మంది సామర్థ్యం ఉన్న ఈ విమానంలో ఒక్కొక్క అక్రమ వలసదారుని పంపించేందుకు గంటకు $630 అవుతుందన్నారు. అయితే ట్రంప్ బహిష్కరణ ఆపరేషన్ చేపట్టిన తర్వాత ఇందుకు అయ్యే ఖర్చుపై లెక్కలు వేయలేదని అమెరికా రక్షణ శాఖ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. ఖర్చుతో సంబంధం లేదు, ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వాలేదు, అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారుల్ని పంపించి వేయడమే ఏకైక ఆలోచనతో ట్రంప్ ఉన్నారు. ఆయన ఆదేశాలని అధికారులు పాటిస్తున్నారు. ఇక్కడ లెక్కలతో డబ్బులతో సంబంధం లేదన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. మరి అమెరికాకు అలవాటు పడిన ఈ 7 లక్షల మంది భారతీయులు వారి జీవన విధానాన్ని ఇక్కడికి వచ్చి ఎలా మార్చుకుంటారు ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిందే.